ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు భావి భారత ప్రధాని ఈ దేశంలో యూత్ కు ఒక ఐకాను గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారి 55వ జన్మదినాన్ని పురస్కరించుకొని నకరికల్ పట్టణ కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ నాయక శ్రేణి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని మనస్ఫూర్తిగా ఇష్టపడి ఒక క్రేజ్గా భావించే యువకులు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మంచు కొండల్లో, మండుటెండల్లో పాదయాత్ర చేసి వేలాది కిలోమీటర్లు నడుస్తూ లక్షలాది కోట్లాది మంది ప్రజలతో ముచ్చటిస్తూ కార్మికుల, కర్షకుల, కూలీల, రైతుల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల, యువకుల, విద్యార్థుల యొక్క కన్నీటి కష్టాన్ని దగ్గరుండి తెలుసుకొని విని చూడటం ద్వారా ఈ దేశం పైన, ఈ దేశ ప్రజలపైన, ఈ దేశ సమస్యలపైన ఒక స్పష్టమైనటువంటి అవగాహనను, ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతోని ఈ దేశాన్ని ఒక దిక్సూచిగా భారతదేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిండు. ఈ రాజ్యాంగాన్ని కాపాడి, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని, ఈ రాజ్యాంగం ద్వారానే ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల, అన్ని సెక్షన్ల ప్రజలకు న్యాయం చేకూరుస్తామని చెప్పేసి విశ్వసించి నమ్మి ఈరోజు ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు ప్రజల హక్కుల్ని కాలరాస్తూ, భారత రాజ్యాంగాన్ని తూట్టుపడుస్తూ, రాజ్యాంగాన్ని లేకుండా చేసేటువంటి కుట్ర చేస్తున్నటువంటి క్రమంలో ఈ రాజ్యాంగం అనేటువంటి సామాన్యుల గొంతుకను కాపాడటం కోసం మా నాయకులు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతబూని జై బాబు జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.